గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా సొంత పైసలు పెట్టుకొని పోతా. అడిగే అధికారం ఎవరికి లేదు. ఆయన సొంత అధికారంగా గవర్నమెంట్ బుక్ చేసే రూమ్లో కూడా ఉండా. నేను నా సొంత హోటల్ రూమ్లో నా సొంత రూమ్ బుక్ చేసుకుంటాను. నేను బయట పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంబడున్నప్పుడు ఇండియన్ ఓవర్సీస్ ఏది ఉన్నా కానీ కార్యకలాపాలన్నీ నేనే చూస్తా. అక్కడ కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఉంటుంది. ఆ కాంగ్రెస్ బాధ్యతలన్నీ నేనే చూస్తా. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఎంబడొచ్చినప్పుడు మొన్న శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జయేష్ రంజన్ గారు, సంజయ్ గారు, అజిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చారు. అవన్నీ కళ్ళకు కనిపించాయి. అధికారులు రాకుంటే ముఖ్యమంత్రి గారు పోతారా? మరి మొత్తం వ్యవస్థ అంతా అక్కడ ఉండదు. ఈరోజు ఇండియన్ అఫీషియల్ ట్రిప్, అది ముఖ్యమంత్రి గారిది అఫీషియల్ ట్రిప్. కాన్సులేట్ జనరల్ గారు వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నేను స్టడీ టూర్ కోసం వచ్చినాను కాబట్టి నా ఎడ్యుకేషన్ అయిపోయే వరకు నేను ఎవరిని కూడా కలవను. నేను ఇక్కడ నుంచి నేరుగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాను. అక్కడ చదువుకున్న తర్వాత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి అందరికీ ఒకరోజు టైం ఇస్తా అని చెప్పి బరబ్బర్ ఒకరోజు టైం ఇచ్చిండు. అందరినీ కలిసిండు. హార్వర్డ్ కూడా మీరే అరేంజ్ చేశారా? హార్వర్డ్కి ఎందుకు మేము ఎందుకు అరేంజ్ చేస్తామండి? ముఖ్యమంత్రి గారు అంటే చేస్తే బాగుంది. ఏది కూడా మేము చేసింది లేదు. ముఖ్యమంత్రి గారు ఆయన అప్లై చేసుకున్నారు, ఆయనకు అడ్మిషన్ వచ్చింది. ఓకే, అడ్మిషన్ వచ్చింది. సలహా ఇట్లా ఒక కోర్స్ ఉంది సార్, ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చేటంత స్థాయికి నేను ఎదగలేదు. మీరని కాదు, అంటే ఎవరు ఇచ్చారు? ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అది మంచిది. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలు అనేది టాప్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అవును, దాంట్లో అడ్మిషన్ దొరకడం అనేది చాలా గొప్పమైన విషయం. దాంట్లో ముఖ్యమంత్రి గారు 5 days కోర్స్ చేసిండ్రు, సర్టిఫికేట్ తీసుకున్నారు. 21st ఫ్యూచర్ లీడర్షిప్ దాని మీద ఆయన ఎగ్జిక్యూటివ్ దీన్ని కోర్స్ తీసుకున్నారు, వచ్చిండ్రు. గొప్పతనం అండి అది. మనం అందరం కలిసి ఆయనని అప్లాజ్ చేయాలి. ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి పోలేదు ఇంతవరకు ఇండియాలో. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు ఎవ్వరికి కూడా పోలేదు. నేను ఇవాళ కూడా నేను తెలుసుకోవాలి, నేను పోవాలనే ఉద్దేశంతో పోయిండు, చదువుకొని వచ్చిండు. మనం అందరం కూడా దాన్ని చూసి నేర్చుకోవాలి. ఏదో విమర్శించడం కాదు, ఏదో పోయిండు వచ్చిండు అని. సార్ ఒక మాట చెప్తా, పచ్చకామర్లోనికి అంత పచ్చగానే కనిపిస్తుంది అంట. వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన రోజులు నా అంత మునగాడే లేడు అనుకున్నారు. పవర్లకి వెళ్ళి దిగి 2 రోజులు అయినప్పటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ పడేస్తా, ఈ గవర్నమెంట్ని పడేస్తా, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడేస్తా. ఏంది పడేసేది? సొంత ఇంట్లో వాళ్ళ చెల్లెని చూసుకోలేకపోతున్నాడు. పొద్దున్న లేచి నుంచి ఏందో ముఖ్యమంత్రి గారి గురించి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాస్తా అంటే మాకు నాలుకే లేదా, లేకపోతే మేము రాయలేమా? కానీ ఆమె ముఖ్యమంత్రిని విమర్శించకుండా ఎంతసేపు నాన్నను బీఆర్ఎస్ని విమర్శిస్తోందిగా. ఎవరు? కవిత. సార్, వాళ్ళ మధ్యలో ఏం పంచాయతీ ఉందో వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఆమె వచ్చి బయట మాట్లాడుతున్నది. ఆమెను చూస్తుంటే ఏమనిపిస్తున్నది అని అంటే, కవిత గారిని వాళ్ళు చేసే దుర్మార్గ పనులు చూడలేక ఆమె బయటకు వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇక దేశంలో ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు చేసిందని మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను అదే చెప్తున్నాం కదా, ఒక సామెత ఉంది ఉర్దూలో, నాచిన నీయాయతో ఆంగన్ తేడా అని. ఫస్ట్ నువ్వేంది, నీ కథ ఏంది, మమ్మల్ని ప్రజలు ఎందుకు కూడా కొట్టినరు, మా చెల్లె మమ్మల్ని నిష్పెట్టి ఎందుకు పోయింది, లేకపోతే నా కూతురు నన్ను నిష్పెట్టి ఎందుకు పోయింది, నా కవిత గారు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, పోనీ ఆమె తిట్టిన దానికి వీళ్ళు ఎందుకు జవాబిస్తలేరు? పోనీ మమ్మల్ని తిడుతురు కదా దినం పొద్దున్న లేచి, మరి ఆమె ఎందుకు తిడతలేరు? తిడితే పెద్దది అవుతుంది. తిట్టుపై పెద్దది కాదు, తిడితే ఇంకేమైనా ఇంకా గందికోట రహస్యంలోకి వెళ్ళి ఇంకేమైనా బయటకు వస్తాయేమని చెప్పి భయపడుతున్నారు వాళ్ళు. ఓకే, గందికోట రహస్యంలోకి వెళ్ళి ఇంకేమైనా బయటకు వస్తాయేమని భయపడుతున్నారు. ఇప్పుడు కవిత మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారా? సార్, ఆ స్థాయిని అది కాదు నేను కమెంట్ చేసిన. అది మా పిసిసి అధ్యక్షుడు మా మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ఎందుకంటే పార్టీలో ఎవరైనా చేరాలన్నా చేరొద్దు అనేది నా స్థాయి కాదు. నేను మొన్నటి దాకా జిల్లా అధ్యక్షుని ఉంటే, ఇప్పుడు ఆ జిల్లా అధ్యక్షుని కూడా నా టర్మ్ అయిపోయింది. సో కాంగ్రెస్ లో నేను కార్యకర్తనే ఇప్పుడు. సో ఒక కార్యకర్త ఆ స్థాయి స్టేట్మెంట్ ఇచ్చేది మాజీ డిసిసి అధ్యక్షులు. మీరు చిన్న కార్యకర్త కాదు, మీరు ఇప్పుడు చిన్న కార్యకర్తనే. కాంగ్రెస్ లో పదవి ఉన్నప్పుడు హోదా ఉంటది, లేకపోతే కార్యకర్తనే. దాంట్లో ఏం తప్పలేదు, ప్రౌడ్ గా చెప్పుకుంటాం మేము కాంగ్రెస్ కార్యకర్త అని. కాదు, డిసిసి అధ్యక్షుడిగా 6 months లో మీరు ఖైరతాబాద్ లో ఏం సాధించారంటే ఏం చెప్తారు? సార్, ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఖైరతాబాద్ జిల్లా నుంచే. ఎందుకంటే సెక్రటరీ ఈడనే ఉంటుంది, అసెంబ్లీ ఈడనే ఉంటుంది, మా గాంధీ భవన్ ఈడనే ఉంటుంది, మంత్రుల క్వార్టర్స్ ఈడనే ఉంటుంది,
ఈరోజు ప్రజాభవనం ఈడనే ఉన్నది, మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ ఈడనే ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ అనేది గుండెకాయ రాష్ట్రానికి. ఆ జిల్లాకు అధ్యక్షుని నన్ను చేసిన ముఖ్యమంత్రి గారు. సో ప్రతి కార్యక్రమం కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినది అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేసే ప్రోగ్రాం ఖైరతాబాద్ జిల్లా నుంచే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రాం చేయాలన్నా కానీ మేము ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం. పోరాటం చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పంపించగలిగినాం. సరే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మ్ సరిగ్గా చేయలేకపోయింది, కానీ 100% రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మొత్తం స్వీప్ చేయబోతుంది. ఇంత చేసిన మీరు అంబర్పేటకి ఎందుకు వెళ్ళారు ఖైరతాబాద్ నుంచి? సార్ పార్టీ ఆదేశిస్తే ఉమ్, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ ప్రకారము ఒకరి దగ్గర ఒక క్యాండిడేట్ని అకామిడేట్ చేయాలన్నప్పుడు ఒక్కోసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో సాక్రిఫైస్లో భాగంగానే ఎన్నిసార్లు సాక్రిఫైస్ చేస్తారు అని. ఏం లేదు, మొన్న అసలు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు నన్ను కంటెస్టే చేయొద్దన్నాడు. ఉమ్, లేదు నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పి నేను పట్టుదలతో టికెట్ తీసుకున్నాను. కానీ 1060 ఓట్లతో చిన్న మెజారిటీ కదా, ఎంత బాధ అనిపించలేదా మీకు? సార్ ఏం బాధ ఉన్నా లేకపోయినా ఒక మాట చెప్తాను సార్, మనకు అంబర్పేట నియోజకవర్గంలో లాస్ట్ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అవును, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా బలోపేతంగా చేసినాం. చేశారు. 1060 ఓట్లతో ఓడిపోవడం అంటే చాలా చిన్న విషయం కదా, అదొకటి. ఆల్మోస్ట్ గెలిచినట్లే మీరు. అంటే కొంచెం మార్జిన్ పెద్దగానే ఉండేది. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా పుంజుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా పుంజుకున్నాం. రానున్న ఎలక్షన్స్ లో మేము 100% అంబర్పేట సీట్ గెలుస్తాం. మీరే పోటీ చేస్తారా అంబర్పేట? నేను పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీలో మొదలెట్ సీట్లు మనం డిక్లేర్ చేసుకోలేము. కాబట్టి బరాబర్ గా అంబర్పేట మీ ఉద్దేశం అంబర్పేట ఖైరతాబాద్ అంబర్పేట టికెట్ నేనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్. నెక్స్ట్ అక్కడ నుంచి మేము 100% గెలుస్తాం. కానీ పార్టీ టికెట్లు అనేది పార్టీ డిసైడ్ చేస్తారు. సరే ఓకే, పార్టీ టికెట్ ఎవరైనా డిసైడ్ చేయని మీ ఉద్దేశంలో మీకు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది నెక్స్ట్ ఎలక్షన్ లో? నాకు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా, అంబర్పేట నుంచే పోటీ చేస్తా. ఓకే, ఖైరతాబాద్ లేదు మీకు ఇంకా? ఎందుకంటే మళ్ళీ దానం నాగేంద్ర ఇటు వచ్చేసారు. దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, నేను అంబర్పేట ఇన్ఛార్జ్. ఇప్పటికైతే క్లారిటీ ఉంది. విజయారెడ్డి ఉండే ఇంతకు ముందు మీకు పోటీ, ఇప్పుడు మళ్ళీ దానం నాగేందర్ కూడా వచ్చారు. సో నాకు పోటీ అనేది ఏముండదండి, మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలమే. దానం నాగేందర్ గారు ఉంటే దానం నాగేందర్కే వస్తుంది టికెట్, లేదా ఏ దానం నాగేందర్ కాకపోతే ఆయన వేరేది ఏదైనా ఎంచుకుంటే ఆయనకు వస్తుంది, అది ఆయన డిస్క్రిప్షన్. కానీ ఖైరతాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు దానం నాగేందర్ గారే, అంతే. ఎవరైనా చేసినా అంతే కదా, దాన్ని అయితే మనం తిరగరాయలేం కదా. అవును. ఇప్పుడు ఖైరతాబాద్ బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా? మీ సార్ ఎందుకు వస్తుంది సార్ బై ఎలక్షన్? డిస్క్వాలిఫై పిటిషన్స్ అన్ని ఉన్నాయి కదా సార్. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో స్పీకర్ పరిధిలో ఉంది. మీరు కానీ మేము కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడినా కానీ తప్పవుతుంది. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే నాకు అనిపిస్తున్నది బై ఎలక్షన్స్ ఎందుకు వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు తీసుకుంటే బై ఎలక్షన్ వచ్చిందా సార్? అప్పుడు ఎందుకు రాలేదు సార్? అంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్ గా మారిండ్రుగా. అఫీషియల్ గా ఏముంటుంది సార్, అన్అఫీషియల్ 17 మంది కలిసి ఒకేసారి గుంపుగా వెళ్ళిండ్రుగా. సార్ ఇవన్నీ కూడా మనము సాకు వాస్తవమే, కానీ వాళ్ళు టెక్నికల్ గా చేశారు కదా అంటున్నాను. టెక్నికల్ గా ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. ఇప్పుడు అనుకుంటే మేము మరి ఎందుకు అనుకోవట్లే? లాస్ట్ ముగ్గురే మిగులుతారు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు అనుకోవట్లేదు? మాకు అట్లాంటి పనులు చేసే అలవాటు లేదు. లేనప్పుడు వీళ్ళని 8 మందినైనా ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ కొత్తగా ఎవరినో చేర్చుకున్నారు. ఏడా తీసుకోలేదు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామంటున్నారు. ఓకే, వాళ్ళ నాయకుని మీద నమ్మకం లేక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాన్స్టిట్యున్సీని మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నారు. ఓకే, మా కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాళ్ళు ఏం జాయిన్ కాలేదు. ఎవరు మిగిలే ముగ్గురు ఎవరు? ఒకవేళ మీరు మిగిలితే కేసీఆర్, హరీష్, కేటీఆర్ వాళ్ళు ముగ్గురు తప్పించి అందరు వస్తారు. అంతేనా? ఓకే, గ్యారెంటీ. ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడితే రేపు వాళ్ళ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. సో అంత స్థాయిలో అభివృద్ధి డెఫినెట్ గా. ఇలా నియోజకవర్గం కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం అందరు ఎమ్మెల్యేలు గారు ముఖ్యమంత్రి గారితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు కాండవ మార్చుకోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మేము తీసుకోవాలి. ఇంకోటి, మీ రాజకీయ ప్రత్యర్థులు మీ మీద చేసే ఇంకో ఆరోపణ ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో హైదరాబాద్ చుట్టూ ఏ ల్యాండ్ కాంట్రవర్సీ ఉన్నా ఏదైనా కూడా సెటిల్ చేసుకోవాలంటే రేవంత్ రెడ్డితో రోహిన్ రెడ్డికి టోకెన్ ఇస్తే అయిపోతుంది పని. సార్ ఎవడైనా ఈ ఆరోపణ చేసినోడు మన దగ్గర
వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది ఇక్కడ, అవును, పెద్దమ్మ లేకపోతే పెద్దమ్మ టెంపుల్కి వచ్చి ఉమ్, నాకు ఎవ్వరన్నా హైదరాబాద్లో ఉమ్, లేకపోతే వాళ్ళ పెళ్ళాం పిల్లల మీద ఒట్టన్నేయాలి, లేకపోతే నేనన్ను ఒట్టేస్తా, ఉమ్, బాగా చెప్తా చెప్పాను. ఈ గాలి మాటలు మాట్లాడద్దు. ఉమ్, ఎవడన్నా ల్యాండ్ సెటిల్మెంట్లో నా దగ్గరకు వచ్చి నేను పైసలు ఇచ్చిన అని చెప్పానంటే నేను ఒప్పుకుంటా. ఉమ్. ఎందుకు మిమ్మల్ని అంత సార్ లాగుతున్నారు? ఇవన్నీ కాదండి, కొంతమంది ఇప్పుడు అట్లా కాదు. మీకు మాటలు ఎవరైనా మాట్లాడతారు. శత్రువులు ఉన్నారా? సార్ ఇప్పుడు ఒక మాట చెప్తా, ఉమ్, ఓర్వలేని వాళ్ళందరూ శత్రువులే. ఇప్పుడు మన మీద ఓర్వలేని వాళ్ళందరూ మన శత్రువులే. ఉమ్, నేనేదో ముఖ్యమంత్రి గారు ఎంబడి తిరుగుతున్నా అని చెప్పేసి చాలా మంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్, కానీ ఏ ఒక్క ఇన్ని ఈ లాస్ట్ 2 yearsలో ఎక్కడన్నా కానీ కన్స్ట్రక్టివ్గా నా మీద ఒక అలిగేషన్ వచ్చిందా? ఉమ్, మీరు చెప్పండి. ఏదో ఆ వాడన్నాడండి వీడన్నాడండి అంటే మస్తు మాట్లాడతారు. అవును, మీ గురించి కూడా రాజకీయాలు- చెప్తారు, నా గురించి కూడా చెప్తారు. అవును. అది నిజమైపోతే పోనీ నాకు టోకన్లు ఇచ్చినోడు రమ్మనండి, నా ముందట వచ్చి చెప్పానండి. ఉమ్, పోనీ ఏ భూమిని సెటిల్మెంట్ చేసినప్పుడు సెటిల్మెంట్ దన్నా చేసినది సెటిల్మెంట్ అన్న బయట పెట్టమనండి. మీకైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి కదా? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటి నుంచి కాదు, ఉమ్, 20 ఏళ్ళ నుంచి చేస్తా. ఓకే. నాకు మంచిగున్న ప్రాపర్టీ కొనుక్కుంటాను, అమ్ముతాను, మళ్ళీ వేరే దగ్గర కొనుక్కుంటాను. దాంతో తప్పులేదు. ఉమ్, కానీ ఏ లిటికేషన్ భూములైనా మనం ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది నన్ను అడిగాను. ఎందుకు చేసుకోవద్దు? రియల్ ఎస్టేట్ మీరు చేసుకోరా? ఎవరేం చేసుకోవచ్చు, మరి తప్పేముంది దాంట్లో? బిజినెస్ అది, ఏముంది? మనం ఏమన్నా డ్రగ్స్ అమ్ముతలేము, అవును. లేకపోతే మాఫియా పనులు ఏం చేస్తలేం కదా. ఉమ్, మనం అమ్ముకునేది బాగా చెప్తా, అది దానికి పోనీ అది తప్పు అని చెప్పండి, ఆ బిజినెస్ బంద్ చేస్తాం. బాజాప్తా చేస్తాము. బాజాప్తా ఎట్లాంటివి చేసుకుంటానంటే నా వరకు నేను చేసుకుంటాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా బతకాలి. రాజకీయాలు అన్నాక ఖర్చులు మరి ఖర్చులు ఉంటాయి, ఉమ్, మరి ఏం చేయకపోతే ఎట్లా బతుకుతామండి? ఉమ్, పోనీ చేసేదాన్ని తప్పు పని చేస్తున్నామంటే బాజాప్తా ఇవాళ రోజు సార్ ఒక మాట, ఈ రోజులా ఏది దాగాలనుకునే దాగదు. ఉమ్, మనం ఏదన్నా మీరు ఒక్కడన్నా ఏదన్నా పని చేస్తే దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినామంటే ఇవాళ కాకపోయినా రేపన్నా బయటికి వస్తుంది. నేను లాస్ట్ 30 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక సింగిల్ అలిగేషన్ లేదు నా మీద. ముఖ్యమంత్రి గారితో లాస్ట్ 2 years నుంచి ట్రావెల్ అవుతున్నా, ఒక సింగిల్ అలిగేషన్ ఎక్కడన్నా నేను ఇంటర్ఫియర్ అయినాని, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమన్నా నేను చేసినానని ఎవ్వరన్నా మీ కెమెరా ముందట వచ్చి చెప్పమనండి. ఉమ్, ఏది కూడా చాలా మంది మమ్మల్ని ఉల్టా బెదిరిస్తారు. ఉమ్, ఇంకా మీ గురించి అట్లా చెప్తాము, మీ గురించి ఇట్లా చెప్తాం, ఉమ్. మాకు ఇది చేయండి అది చేయండి అని బెదిరిస్తే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరు ఉంటారు, పార్టీ వల్ల బయట వాళ్ళు ఉంటారు, మాకు పైసలు ఇయ్యండి, లేకపోతే మీకు అట్లా ఇట్లా అంటారు. ఇట్లాంటి చాలా ఉంటాయి. ఎవరు బెదిరించారండి? మస్తు మంది ఉంటారు. ఒకటి చెప్పండి, ఎగ్జాంపుల్స్ ఏముంటాయండి? పేర్లు వద్దు, అంటే ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్సిడెంట్ చాలా ఉంటాయండి. ఎట్లుంటాయని అంటే ఏదో ఒకటి బ్లాక్ మెయిలింగ్స్ ఉంటాయి. మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏదో ఒకటి గాలి అలిగేషన్స్ చేస్తామంటారు. ఓకే, తుడుచుకోవాలి. మేము తుడిచి ఇప్పుడు మీ ఛానల్స్ రాస్తారు, దానికి ఓరిక జవాబు ఇచ్చుకోవాలి. మళ్ళీ నేనే కూర్చొని జవాబు ఇచ్చుకోవాలి కదా. మీరు మీ ఆస్తి మొత్తం ఆస్తులు మీరు వ్యాపారంలో అంతా ఎంత ఉండొచ్చు రోహిణ్ రెడ్డి గారు ఇప్పటి వరకు? ఏం లేదు, నాకు బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉన్నది, కొన్ని ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉన్నది, అంతే. నెట్వర్త్, ఈ నెట్వర్క్ అనేది ఇక మనకు నేను చెప్పాలి, అఫిడవిట్ లో చూపించింటారు కదా. అఫిడవిట్ డొమైన్ లోనే ఉంది, అంటే చెప్పండి. మీ అంతే ఉంది, నాకు ఎంత ఉందో అది అంతే ఉంది. అదే వర్డ్స్ లో చెప్పండి. గూగుల్లో నేను అఫిడవిట్ ఉంది నాది, మై నేత అని ఉంటది. అవును, తెలుసు. ఎలక్షన్ అఫిడవిట్, దానిలో చెక్ చేసి దొరికిపోతుంది. దానిలో ఇప్పుడు నేను చెప్తాను అనుకోండి, నాకు ఆస్తి 10 కోట్లే ఉంది అనుకున్నాను, అది కరెక్ట్ కాదు కదా. నా ఆస్తి ఏముంది అనేది నేను ఎలక్షన్ అఫిడవిట్ వేసిన, దాని స్క్రూటినీ అయింది, అపోజిషన్ వాళ్ళంతా వెరిఫై చేసిండ్రు, సర్టిఫై చేసిండ్రు. ఇక అంతకన్నా అథెంటిక్ ఏముండదు. ఓకే, ఫాదర్ డాక్టర్, మీరు అసలు పాలిటిక్స్ తో సంబంధం లేదు. మా బ్రదర్ యుఎస్ లో ఇంజనీర్, లాస్ట్ 22 years నుంచి చాలా మంచి పొజిషన్లు ఉన్నారు. మా యంగర్ బ్రదర్ కూడా డాక్టర్, మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి. మా బ్రదర్ వాళ్ళ సిస్టర్ అపోలో హాస్పిటల్, ఆమె కూడా జనరల్ ఫిజిషియన్. మా ఫ్యామిలీ అందరూ కూడా కష్టపడి పని చేసుకునేటోళ్ళమే. పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు, నా కొడుకు 12th ఉన్నాడు, నా డాటర్ 8th class. ఓకే, అదే నేను అనేది, ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి మీరు పాలిటిక్స్ ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ లకు రావాలి, రాకూడదని కాదు. అంటే రౌడీలు, నేను అనేది
జనరల్ గా ఎక్కువ మంది అటు మీ బ్రదర్ లాగా మీ అట్లా వెళ్ళిపోతుంటారు సాఫ్ట్వేర్ అని business చదువుకున్న అని. తర్వాత నాకు రాజకీయాల మీద అంటే మీకు ఇన్స్పైర్ ఎట్లా ఇన్స్పైర్ అంటే ఒక రేవంత్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని ఇట్లాంటి వాళ్ళని చూసినాక, రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన తర్వాత మనం కూడా రాజకీయాలకు ఎందుకు రావద్దని ఉద్దేశంతో వచ్చి నాకు ఇంతమంది. మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే టికెట్ మిస్ అయింది కదా, ఎట్లా ఎట్లా ఏమి జరిగింది అప్పుడు కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు నాగేందర్ గారు నాంపల్లిలో ఉండే, నాకు ఖైరతాబాద్ అడిగిన. సో నాంపల్లి నాగేందర్ గారు ఏం చేసి ఖైరతాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాకు టికెట్ పోయింది. లేకపోతే 2009లో నాకు టికెట్ వచ్చే అవకాశం ఉండే. అప్పుడు నాది దానం నాగేందర్ గారి పేరు ఇద్దరిదే ఉండే. సో నాగేందర్ గారు ఆబ్వియస్లీ ఆయన ఎమ్మెల్యే ఉండే, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉండే కాబట్టి ఖైరతాబాద్ టికెట్ ఆయనకు వచ్చింది. అప్పుడు నాకు మిస్ అయింది. సో ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పోరాడుతూనే ఉన్నారు. రాజకీయాలలో అదృష్టం కూడా ఉండాలి. కరెక్ట్. సరే మనం కష్టపడుకుంటూ పోతుంటే ఎప్పుడో నాకు సో ఏంటి మీ టార్గెట్ రాజకీయాల్లో? ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అంతే. ఇంకంతే. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు మంచిగున్నారు అనుకో, చెట్టు మంచిగుంటే నేను మంచిగుంటా. నా చెట్టే మంచి లేనప్పుడు నేను మంచిగుండి కూడా ఏం ఫాయిదా? సో మాకు చెట్టు వృక్షము అంతా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మంచిగున్న రోజులు మేము అందరం మంచిగుంటాం. సో మా నాయకుని మేము కాపాడుకుంటాం. మా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కోసం కావాలి, ఈ టర్మ్ కాదు ఇంకొక టర్మ్ కూడా కావాలి, దానికోసం మేము అందరం కష్టపడతాం. ఆయన ఆ పదవులు ఉంటే మేము ఉన్నట్టే. సో మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా నాకు ఇప్పుడు నాకు రాజకీయాలలో నాకు పదవులు వచ్చినా రాకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారితో ఉంటా. ఆయన ఏడికి పోతా అడిగి పోతా, నా సొంత పైసలు ఖర్చు పెట్టుకుని తిరుగుతా. ఎవరికైనా నొప్పి ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ నాకు మాత్రం మా నాయకుని వెంబడి 24 గంటలు ఉంటాం. నా ఇష్టం అది, దానైతే ఎవరు ఆపలేను కదా. సో డ్రీమ్ ఏం లేదు మీకు రాజకీయాలు? ఏముంటుంది సార్, మా నాయకుడు ముఖ్యమంత్రి, అంతకన్నా పెద్ద డ్రీమ్ ఏముంటది? ఇప్పుడు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఏముంటది? ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు, నాకు రేవంత్ రెడ్డి గారు సార్ ఒక మాట చెప్తున్నా, నా జీవితంలో నేను దేవుని ఎప్పుడు చూడలే. మా అమ్మనే నాకు దేవుడు అనుకున్నాం. మా అమ్మ తర్వాత నాకు అంత స్థాయిగా చూసుకునే వ్యక్తి ఎవరనంటే ఓ రేవంత్ రెడ్డి గారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నాక నాకేం అవసరం ఇంకా? మా నాయకుడు అందరినీ ఒక తండ్రి లేక చూసుకుంటుండు కాంగ్రెస్ పార్టీని, ఇంకేం కావాలి? ఇంతమంది లీడర్లను తయారు చేసిండు, ఒక తండ్రి లేక అందరు కాంగ్రెస్ పార్టీలకు ఇంతమంది నాయకులను చేసిండు, ఇంకేం కావాలి? నాకు కూడా ఇవాళ కాకపోతే రేపు అని వస్తుండే, రాకపోయినా నాకు అవసరం లేదు. ఇవాళ మీరు నా టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, స్టార్టింగ్ ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ప్రధాన అనుచరుడు అన్నాడు. అది చాలు నాకు ఆ గౌరవం. సో రేవంత్ రెడ్డి గారు అనుచరుడు, ప్రధాన అనుచరుడు అన్నారు కదా, చాలు నాకు అది, అంతకన్నా పెద్ద గౌరవం ఏం కావాలి? ఈ సినిమాటోగ్రఫీ మీద కూడా తెలంగాణలో అసలు సినిమాటోగ్రఫీ రోహిన్ రెడ్డి, కోమటిరెడ్డి ఊరికే పేరుకే అని అది కూడా ఉంది సార్. ఇది మాట్లాడేది ఒక్కడే, డ్రామారావు ఒక్కడే మాట్లాడతాడు దీని గురించి. ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్తా. నేను కూడా సినిమా ప్రొడ్యూసర్. సో సినిమా ఇండస్ట్రీలో అందరు కూడా నాకు పంత పరిచయం. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటే తీసుకపోయి నేను కల్పిస్తాను, దానికి తప్పేం లేదు కదా. లేదు, అంతకు మించి నేను చేసింది ఏంది లేదు. దానికి టికెట్లు పెంచాలంటే రోహిన్ రెడ్డి టికెట్లు, కోమటిరెడ్డి గారికి డైరెక్ట్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆయన అప్లికేషన్ని డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాడు పైకి. నాకు తెలియదు, సంబంధమే లేదు, నా దృష్టికి రాలే అంటున్నాడు కదా ఆయన. సార్ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు? 20% పెంచింది. సార్ నేను ఒక మాట చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పటి వరకు సినిమా టికెట్లో 4-5 సినిమాలకు ఇచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎవరైనా కానీ కూడా టికెట్ పెంచమని చెప్పి ఇమీడియట్ పెంచిండ్రు. దాంట్లో రోహిన్ రెడ్డి గారు ఏమైనా పాత్ర ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా దాంట్లో ఆంధ్రాలో టికెట్లు హైక్ చేసినాక ఇక్కడ ఏమైనా ఉంటుందా? దిల్ రాజు గారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు. ఆయననే పర్సనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనే టికెట్లు చేయించుకొచ్చింది.